అందరికీ నమస్తే అండి. మొన్న ఆదివారం 31 మార్చి 31వ తేదీన మనం బెంగళూరులో మన ఛానల్ ఫస్ట్ మీటప్ పెట్టాం. సో ఆ మీటప్ విశేషాలతో ఫుల్ వీడియో నేను ఆల్రెడీ ఏపీ 175 ఛానల్లో రిలీజ్ చేశాను, చూడొచ్చు. సో ఇప్పుడు ఆ మీటింగ్ సందర్భంగా మనకు సబ్స్క్రైబర్స్ నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి. యాక్చువల్లీ అక్కడే దాదాపుగా మీటింగ్కు నేను అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సో వచ్చిన వాళ్ళందరితో కూడా నేను మ్యాక్సిమం ఇంటరాక్ట్ అయ్యాను. కానీ 500 మంది కూడా ప్రశ్నలు అడగడానికి కుదరదు కదా. దాదాపుగా అక్కడ ఒక 50 మందో 60 మందో ప్రశ్నలు అడిగారు, నేను సమాధానం చెప్పాను. ఇంకా మనకు టైం సరిపోలేదు కాబట్టి కొంతమందికి చిట్టి మీద రాసివ్వండి, ఒక పేపర్ మీద రాసివ్వండి, నేను స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క అంశం మీద సెపరేట్గా వీడియోస్ చేస్తాను అని చెప్పాను. సో ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇందులో కొన్ని మిస్ అయ్యాయి, మ్యాక్సిమం ఉన్నాయిలే, కొన్ని రిపీటెడ్ ఉన్నవి పక్కన పెట్టేశాము. సో వీటిలో కొన్నిటికి నేను ఇప్పుడు ఈ వీడియోలోనే ఆన్సర్ ఇచ్చేస్తా, కొన్ని నేను స్టడీ చేసి నెక్స్ట్ వీడియోస్గా చెప్తా. నెక్స్ట్ మనకి 7వ తేదీ, ఈ నెల 7వ తేదీ అంటే నెక్స్ట్ ఆదివారం హైదరాబాద్లో మీటప్ ఉంది. ఆ హైదరాబాద్ మీటప్లో కూడా సేమ్ ఒక కొత్త ప్రొసీజర్లో వెళ్ళబోతున్నాం. సో దానికి కూడా హైదరాబాద్ దగ్గరలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరూ రండి. ఇక ఇది మనం చూస్తే ఇదిగోండి, ఫస్ట్ క్వశ్చన్ పివి వినోద్ కుప్పం అంటే కొన్ని అన్నీ నేను పేర్లు చదవను. కొంతమంది శ్రీనివాస్ అన్న గారు, మీరు ఎలక్షన్ టైంలో మీరు వైసీపీకి అనుకూలంగా వీడియోస్ చేసినట్లయితే మీరు కూడా స్టేట్ నాశనం అవ్వడానికి భాగస్వాములు అని నా యొక్క అభిప్రాయం, దయచేసి ఆలోచించండి. సో ఇది అంటే ఇది అభిప్రాయం చెప్పారు, వాళ్ళ అభిప్రాయం చెప్పారు. ఒక పార్టీకి అనుకూలంగా మనం ఎప్పుడూ చేయం, ఒక పార్టీకి వ్యతిరేకంగానో అనుకూలంగానో చేసి ఎవరికో ఒకరికి టార్గెట్ అవ్వాలనే ఆలోచన నాకు లేదు. ఒకరితో నేను శత్రుత్వం పెంచుకోను, ఒకరితో నేను అనుబంధము పెంచుకోను. రెండు పార్టీలకు సమదూరంగా ఉంటా. కాకపోతే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి కాస్త వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది, అంతేగాని రేపొద్దున ఒకవేళ టీడీపీ వస్తే మనం వాళ్ళని కూడా ఇలాగే వెంటాడతాం. సో వైసీపీకి అనుకూలంగా వీడియోస్ చేయడము, టీడీపీకి అనుకూలంగా వీడియోస్ చేయడం అనేది జరగదు. తర్వాత ఇంకో ప్రశ్న మనం ఇక్కడ చూడొచ్చు. ఇన్ ఏపీ దెర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఫర్ ఫిజియోథెరపీ. ప్లీజ్ బీ అవర్ అబౌట్ ఫిజియోథెరపీ. ప్లీజ్ మేక్ ఏ స్మాల్ అబౌట్ ఫిజియోథెరపీ అని డాక్టర్ పవన్ గారు. అంటే ఫిజియోథెరపీ మీద ఆంధ్రప్రదేశ్లో పెద్దగా అవగాహన లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, దీని మీద అవగాహన పెంచండి అని చెప్పారు. ఫిజియోథెరపీ మీద యాక్చువల్లీ గతంలో ప్రభుత్వ స్కూల్స్లో కూడా ఐఈఆర్టీ అని ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉండి వాళ్ళు పిల్లలకి ఫిజియోథెరపీ చేసేవాళ్ళు, స్పెషల్ రిక్వైర్మెంట్స్ కావాల్సిన, అంటే దివ్యాంగులు, వికలాంగులు లాంటి పిల్లలకి. ఇప్పుడు అది గవర్నమెంట్ స్కూల్స్లో లేదంట, ఎత్తేసారు. సో నేను ఒకసారి దీని మీద స్టడీ చేసి వీడియో చేస్తాను. తర్వాత నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, నేను ఏమి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి, నేను పొలిటికల్ అనలిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, మీరు స్పాట్ వీడియో కూడా చేయండి, మై కాంటాక్ట్ సో అండ్ సో అని అడిగారు. అదంతా మనం చెప్పకూడదు. సో మీ సజెషన్ చెప్పమన్నారు. ఇది నేను పర్సనల్గా ఆయన నెంబర్కి ఫోన్ చేసి నేను మాట్లాడతాను, ఎవరనేది అది చెప్పను. తర్వాత కులాల ప్రస్తావన లేకుండా రాజకీయం చేసే పార్టీని మనం చర్చలోకి చూస్తామా? చూడలేం. కులాల ప్రస్తావన లేకుండా రాజకీయం చేసే పార్టీని మనం చర్చలోకి చూస్తామా? చూడలేం, అవదు అది. డాక్టర్ వద్దు, తర్వాత చెప్తా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వీ షుడ్ ఫైట్ ఫర్ స్టేట్ క్యాపిటల్. ఎగ్జాంపుల్, ఇన్ తమిళనాడు పీపుల్ ఫాట్ ఫర్ సో ఇది ఒకటి. తర్వాత కెన్ వీ షుడ్ మేడ్ ఎమ్మెల్యే ఎంపీ ఆఫర్ ఎలక్షన్ పార్టీ కెనాట్ చేంజ్. సో డాక్టర్ ప్రజిత్ గారు కార్డియాలజిస్ట్, ఆయన రాశారు, పార్టీలకు సంబంధం లేకుండా మనం రాజధాని కోసం, రాష్ట్ర రాజధాని కోసం పాటుపడాలని రాశారు. ఎగ్జాక్ట్లీ, కంపల్సరీగా 100%. ఆల్రెడీ మన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. బహుశా ప్రపంచంలో ఏ రాష్ట్రము కూడా ఇలా ఉండదు, రాజధాని లేని రాష్ట్రంగా ఉండదు. అందుకు మనందరం కూడా సిగ్గుపడాలి, తలదించుకోవాలి. రాజధానిలో రాజకీయం వెతికి కులాల రంగు పులిమి రాజధాని లేకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుద్ది. దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ వై ఐ హేట్ దట్ పార్టీ. ఇటువంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. అఫ్కోర్స్ ఆ రాజధాని అంటే ఇష్టం లేదనుకోండి, దాన్ని అలా ఉంచి వేరేది డెవలప్ చేయొచ్చు, అన్నీ డెవలప్ చేయొచ్చు. కానీ అక్కడ రైతులు భూములు ఇచ్చిన రైతుల మీద కులాల ముద్ర వేసి అది చేసి ఇది చేసి అక్కడ డెవలప్మెంట్ ఆపేసి కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లను ఆపేసి
చాలా చేశారు. సరే అది పక్కన పెట్టేస్తే ఇది ఖచ్చితంగా మంచి క్వశ్చన్ సార్. అలాగే సెల్ఫ్ డిపెండెంట్ ఉమెన్ ఏంటిది ఇన్హెరిటెంట్ పార్టీస్ పొలిటీషియన్స్ మస్ట్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇది బాగుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాలంట పొలిటీషియన్స్. అలాగే ఉమెన్స్ కూడా సెల్ఫ్ డిఫెన్స్ రావాలంట. మంచి ఐడియానే, అది మనం చేద్దాం. తర్వాత వై యూత్ స్పాయిలింగ్ దేర్ కెరీర్ ఇన్ ద వాలంటీర్ జాబ్ ఇన్ ఏపీ. వై జై భారత్ పార్టీ నాట్ ఎంకరేజింగ్ ద పాలిటిక్స్. సో జై భారత్ పార్టీని కాసేపు పక్కన పెడదాం, కానీ యూత్ స్పాయిల్ అవుతున్నారు కదా వాలంటీర్ జాబ్ చేసే అనేది మంచి క్వశ్చన్ అడిగారు. నిజంగా వాలంటీర్ జాబ్ చేస్తున్న వాళ్ళు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి 5,000కో 6,000కో జీతంకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా వాళ్ళు బొమ్మల్లా తయారవుతున్నారు. సో మంచి క్వశ్చన్ అడిగారు. నేను దీని మీద సెపరేట్ వీడియో చేస్తాను. ఈ పాయింట్ మీద నేను సెపరేట్ మంచి వీడియో చేస్తాను. తర్వాత దిస్ ఈజ్ అ స్మాల్ రిక్వెస్ట్ యాజ్ వీ హ్యావ్ యూజ్ ఇన్ ద లాస్ట్ తెలంగాణ ఎలక్షన్ దెర్ ఈజ్ ఎ డ్రాస్టిక్ డౌన్ఫాల్ ఇన్ ఓటింగ్ పర్సంటేజ్. As this is an election reason and you are able to do videos daily, please educate and aware people to get more voting, at least not till the polling date. So పోతలపట్టేనా పత్తిపాటి ఏదో మనోజ్ గారని ఆయన ఒక డౌట్ అడిగారు అనమాట. ఎలక్షన్ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేలాగా ఎంకరేజ్ చేయమని, ఎక్కువ వీడియోస్ చేయమన్నారు. చేస్తాను. అలాగే ఎలక్షన్ బాండ్స్ మీద మీరు ఎక్కువ వీడియోస్ చేశారు. మీరు చేసిన విధంగా ఉత్తరాది దక్షిణాది ఎంపీ సీట్స్ పెరుగుదల మీద వీడియో చేయండి, ఖచ్చితంగా చేస్తాను. జనసేన ప్లస్ బీజేపీ పోటీ చేసే నియోజకవర్గంలో లోకేష్కి చెప్పి డబ్బులు పంచే పని టీడీపీనే తీసుకోవాలని చెప్పండి. అంటే జనసేన బీజేపీకి ఇచ్చిన సీట్లలో అంటే టీడీపీయే డబ్బులు పంచాలంట ఒక పెద్ద ఆయన అడిగారు. అది వాళ్ళు చూసుకుంటారులే, మనకెందుకు. కానీ అంతరించిపోతున్న తెలుగుని కాపాడండి. ఎస్, 100%. అందుకే నేను నా వీడియోస్లో స్పష్టమైన తెలుగులోనే వీడియోస్ చేస్తుంటా. 175 ఎమ్మెల్యేస్ ప్రోగ్రెస్ కార్డు కావాలి. 5 సంవత్సరాల్లో ముందు నియోజకవర్గంలో ఏమి హామీ ఇచ్చారు, వాటిల్లో ఎన్ని నెరవేర్చారు అనేది కావాలి. చేద్దామండి, మ్యాక్సిమం ట్రై చేస్తా. దిస్ ఈజ్ రవి, ప్లీజ్ డూ సమ్ గ్రౌండ్ రిపోర్ట్ ఆన్ చిలకలూరుపేట. ఓకే, చేద్దాం. తర్వాత ఆఫ్టర్ స్టేట్ డివైడ్ అన్యాయం అయ్యాము, డెవలప్మెంట్కి ల్యాండ్ ఎక్విజిషన్స్ అంతా చేశారు. డెవలప్మెంట్ 2014 to 19 అంతా జరిగింది. 19 to 24 ఎంతవరకు జరిగింది? సో 2014 నుంచి 19 వరకు రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది, 19 నుంచి 24 వరకు రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది, వీడియో చేయండి అని ఆయన అడిగారు. ఖచ్చితంగా చేద్దాం. తర్వాత అన్నా హజారే గారి లోక్పాల్ బిల్లు కేంద్రంలో ఎందుకు పాస్ కాలేదు, అందులో పాజిటివ్ నెగటివ్స్ ఉన్నాయా, అన్నా హజారే గారి పోరాటం ఏమైంది, అప్పట్లో కాంగ్రెస్ బీజేపీ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ప్లీజ్ ఆన్సర్. యాక్చువల్లీ అన్నా హజారే గారు కోరిన బిల్లు అన్ని పార్టీలకు నష్టం చేసేది. ఎందుకంటే పొలిటీషియన్స్ ఆర్ కరప్షన్, ఖచ్చితంగా కరప్షన్ చేస్తారు. ఒక పొలిటీషియన్ రూపాయి తింటే మరో పొలిటీషియన్ 100 రూపాయలు తింటాడు, మరో పొలిటీషియన్ 1,00,000 రూపాయలు తింటాడు, మరో పొలిటీషియన్ 1 కోటి రూపాయలు తింటాడు. సో పొలిటీషియన్ చూడండి, ఒక సముద్రంలో చేపలను తినే చేపలు ఉంటాయి, ఆ చేపలను తినే తిమింగలాలు ఉంటాయి అన్నట్టు పొలిటీషియన్స్కి పొలిటీషియనే శత్రువులు. సో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కరప్షన్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి ఇష్యూ వచ్చేసరికి అందరూ ఒకటైపోతారు. సో జన్లోక్పాల్ బిల్లు అనేది ఏంటంటే, అన్నా హజారే గారు కోరిన బిల్లు ఏంటంటే, పొలిటీషియన్ ఎవరైనా సరే అవినీతి చేస్తూ దొరికిపోతే వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడాలి, విచారణ జరగాలి, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్లో పోటీ చేయకుండా ఉండాలి, ఇలా చాలా కోరికలు కోరారు. సో అది అన్ని పార్టీలకు నచ్చలేదు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత 6 ఇయర్స్గా ఒక్కరు తిరిగి పార్టీని బలోపేతం చేశారు, బట్ ఫైనల్గా వేరే వాళ్ళకి సీట్ ఇచ్చారు అని రాజంపేట పార్లమెంట్ నుంచి ఒక ఆయన అడిగారు. సో దీని మీద మనం స్టడీ చేద్దాం. తర్వాత మా ఎమ్మెల్యే కొత్త వ్యక్తి, అతనికి నమ్మి ఓటు వేయాలా లేదా పార్టీని చూసి ఓటు వేయాలా, పొన్నూరు కె రామకృష్ణ అనే వ్యక్తి. సో పార్టీని చూసి ఓటు వేసాకంటే నా అభిప్రాయం అయితే వ్యక్తిని చూసే ఓటు వేయండి. ఆ వ్యక్తి సమర్థుడా కాదా, ఆ వ్యక్తి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవగాహన శక్తి ఏంటి, మనకు అవకాశం లేదు కానీ వీలైతే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఒక పావు గంట సేపు మనం ఇంటరాక్ట్ అవ్వాలి, ఇంటర్వ్యూ చేయాలి.
నీ క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు, నీకున్న ఐడియాలజీ ఏంటి, నియోజకవర్గంలో నీకు తెలిసిన సమస్యలు ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అవకాశం లేదు కానీ అవకాశం ఉంటే ఇంటర్వ్యూ చేయండి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా అక్కడున్న వాటర్స్, యూత్ వాటర్స్ ఇంటర్వ్యూ చేయండి. అలాగే మీకు ఏమైనా భయాలు ఉన్నాయా కొన్ని వీడియోస్ చేయడానికి? ఉంటాయండి, భయాలు కామన్గానే ఉంటాయి. కొన్ని వీడియోస్ చేయడానికి భయాలు ఉంటాయి, కామన్. ఒక సగటు మనిషికి తన డైలీ లైఫ్లో పొలిటికల్ సబ్జెక్ట్ గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ ఎందుకు స్పెండ్ చేయాలి అని ఒక ఇన్ఫ్లుయెన్స్ వీడియో కావాలి. మంచి క్వశ్చన్ అడిగాడు బీటెక్ స్టూడెంట్. ఖచ్చితంగా దీని మీద నేను వీడియో చేస్తాను. ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన భూ చట్టం మీద చాలా అపోహలు, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక మంచి వీడియో చేయండి. దీని మీద ఆల్రెడీ న్యాయవాదులు చాలా వీడియోస్ చేశారండి. అది ఎక్కువ న్యాయవాదులు, లా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చేస్తే బెటరు. వీలైతే నేను కూడా ఒక లాయర్ గారితో మాట్లాడి దాని మీద చేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత అగ్రికల్చర్ సెక్టరు, ఫుడ్ సెక్టరు, ఇండస్ట్రీ సెక్టరు ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ దీని మీద చేయండి అన్నారు. ఓకే, చేద్దాము. తర్వాత స్టేట్ ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్, దాని మీద ఒక వీడియో చేయమని జయప్రకాష్ రెడ్డి గారు అడిగారు. ఓకే జయప్రకాష్ రెడ్డి గారు, ఖచ్చితంగా మంచి క్వశ్చన్. స్టేట్ ఇన్కమ్ మీద, ఖర్చుల మీద వీడియో చేయమన్నారు. చేస్తానండి, దాని మీద నేను స్టడీ చేస్తాను. మా జిల్లా పరిశ్రమలు మరియు వాటర్ కష్టాలు ఉన్నాయి. నాది ప్రకాశం జిల్లా మద్దిపాడు. నా పేరు సుదర్శన్. మా జిల్లాలో పరిశ్రమలు మరియు వాటర్ కష్టాలు ఎక్కువ ఉన్నాయి. సో అవి పెద్దలకు రీచ్ అయ్యేటట్లు చేయండి. సరేనండి, సరే. వాటర్ షార్టేజ్ ఇన్ బెంగళూరు. ఇన్ ఫ్యూచర్ ఏపీ ఆల్సో గాన్ ఫేస్ దిస్ సిచ్యుయేషన్. హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సొల్యూషన్. ఇది కష్టమండి. వాటర్ ప్రాబ్లమ్స్ అనే గ్రౌండ్ వాటర్ తగ్గే, రెయిన్ వర్షాలు తక్కువ అవుతున్నప్పుడు, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు గ్రౌండ్ వాటర్ తగ్గుద్ది. గ్రౌండ్ వాటర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా నీటి కష్టాలు ఉంటాయి. సో దాన్ని సొల్యూషన్ ఏంటంటే ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడము, రకరకాల పద్ధతులు ఉన్నాయి, అవన్నీ ఫాలో అవ్వాలి. సో నేను దాని మీద సెపరేట్ సబ్జెక్టు చేస్తాను. అలాగే ఐఎమ్ పురుషోత్తం రెడ్డి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఏంటిది అమరావతి ఆఫ్టర్ గవర్నమెంట్ చేంజెస్? ఇఫ్ టీడీపీ కమ్స్ బికాజ్ ఐ ఆమ్ ద వర్స్ట్ విక్టిమ్ ఫర్ దట్ లాస్ట్ ఎలక్షన్స్ సో మెనీ. సో ఇక్కడ ఏదో కొన్ని అడిగారు. అమరావతి క్యాపిటల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్ మారితే ఎలా ఉంటుందని అడిగారు. గవర్నమెంట్ మారితే అమరావతి నిలబడుతుంది, లేదు మళ్ళీ వైసీపీ వస్తే అమరావతి చచ్చిపోద్ది, సింపుల్. తర్వాత రిజిస్ట్రేషన్స్, సేల్ డీడ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్స్ వీడియో చేయండి. ఓకే, చేస్తానండి. శ్రీనివాస్ గారు ఒక రిక్వెస్ట్, ప్లీజ్ యూజ్ స్పెక్టికల్స్ అండ్ బ్యాడ్జ్ నాట్ ఫర్ షోట్ టు రీచ్ మెనీ పీపుల్ అండ్ బిలీవ్ ట్రస్ట్. బిహేవియర్ అండ్ క్వాలిటీ ఈజ్ సింబల్ ఆఫ్ ట్రస్ట్. నాకు సజెషన్ ఇచ్చారు, చేస్తా. అలాగే యూనియన్ బడ్జెట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అవర్ ఛానల్. స్టూడెంట్స్ షుడ్ బి ఎంకరేజ్డ్ అండ్ నో అబౌట్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ అవర్ కంట్రీ, ఎస్పెషల్లీ పాలిటిక్స్. సో దేశవ్యాప్తంగా జరుగుతున్న పొలిటికల్ అంశాల మీద, జాతీయ స్థాయిలో కేంద్ర బడ్జెట్ మీద వీడియో చేయమని అడుగుతున్నారు, చేస్తానండి. తర్వాత పెట్టుబడులు రావడానికి నాయకుడి బ్రాండ్ ఇమేజ్ ఎంతవరకు కన్సిడర్ చేయాలి? ఎగ్జాంపుల్, జగన్ గారి మీద ఉన్న బ్రాండ్ వల్లే పెట్టుబడులు రావడం లేదు, ఓటు వేయడానికి దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయాలి? ఇది మంచి సబ్జెక్టు, నేను ఒక వీడియో చేస్తా. పెట్టుబడులు ఆల్రెడీ నన్ను వీడియో అప్పుడు ఆ సందర్భంలో కూడా వేరే ఆయన క్వశ్చన్ అడిగారు, ఇదో క్వశ్చన్ అడిగారు, నేను సమాధానం చెప్పాను. ఆ ఈవెంట్ ఫుల్ వీడియో మీరు చూస్తే దానిలో నా సమాధానం ఉంటుంది. ఇట్స్ మై సజెషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. మై సెల్ఫ్ మహేష్ బాబు. వి నో కరెంట్లీ ఆర్ సీయింగ్ వాటర్ క్రైసిస్ డ్యూ టు పొల్యూషన్. సో నీటి సమస్య, నీటి ఎద్దడి మీదే ఆయన కూడా రాశారనమాట. ఓకే. తర్వాత శ్రీనివాస్ గారు, నా పేరు రాము సత్తెనపల్లి. మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఓటు వేసేవారికి అవగాహన మరియు రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పండి. ష్యూర్ అండి, చెప్తాను. అలాగే ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్, ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన భూచట్టం అయిపోయింది. డిఎస్ శ్రీనివాస్, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఫర్ యువర్ కండక్టింగ్ దిస్ మీటప్. ఐ ఫీల్ ఇట్స్ హై టైమ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ టువర్డ్స్ రైట్ లివింగ్. ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ zero budget politics. I have an action plan for that. You can reach out me so that we educate the people. My number అని చెప్పి ఒక ఆయన ఇచ్చారు. నేను అతనిది తీసిన జేబులో పెట్టుకుంటున్నాను. ఇతనితో నేను పర్సనల్గా మాట్లాడి అతని ఐడియాలజీ ఏంటో జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద అనేది చూసి నేను అతనితో మళ్ళీ మాట్లాడి వీడియో చేస్తాను సెపరేట్గా.
తర్వాత వ్యవస్థలో తప్పు చేసిన వాళ్ళ గురించి ఇండైరెక్ట్గా ప్రజలకు చెప్పండి. వీళ్ళు మీరు వీడియో చేస్తారని భయపడాలి. వ్యవస్థలో ఉన్న అప్పుడు వ్యవస్థలో నేను ఉన్నాను. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని వీడియోస్కి లిమిటేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వ్యవస్థలో విపరీతమైన బొక్కలు ఉన్నాయి. ఎంత పెద్ద వ్యవస్థ అనుకున్నా సరే దానిలో ఏదో ఒక నెగిటివ్ ఉంది. కాబట్టి ఒక న్యాయ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది సూపర్ అనుకునే దశలో అందులో ఏదో ఒక మార్పు జరుగుద్ది. జరగడంతో మొత్తం మారిపోద్ది. బదిలీలు కావచ్చు, ఆ ప్లేస్ వేరే వాళ్ళు రావడం కావచ్చు. ఇండైరెక్ట్గా నేను చెప్తున్నాను కదా, అర్థమైంది కదా. సో అందుకే వ్యవస్థల మీద ఆధారపడి వ్యవస్థలను నమ్ముకొని మనం పోరాటం చేయడమో ఓపెన్గా వీడియోస్ చేయడమో చేయకూడదు. మన స్కిన్ మనం కాపాడుకోవాలి. ఆ తర్వాత మనం పోరాడాలి. అటువంటి పోరాటాలకి నాకు ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. ఇటువంటివి మీ సజెషన్స్ నాకు అర్థమయ్యే మళ్ళీ మనం ప్లాన్ చేద్దాం. ఇప్పటికీ మన రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. దానికి మొదటి కారణం ప్రభుత్వ ఉద్యోగం అయితే సేఫ్టీ ఉంటుందని భావన. కాబట్టి ఆ రియాలిటీ షో నుంచి యూత్ని బయటకు వచ్చే విధంగా 10 to 15 minutes ఒక వీడియో చేయండి. ష్యూర్, ఖచ్చితంగా నేను దీని మీద ఒక వీడియో చేస్తాను. అలాగే ప్లీజ్ మేడ్ వీడియో ఆన్ డెసిషన్స్ టేకన్ బై ద గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్, టాప్ 5 గుడ్ డెసిషన్స్, టాప్ 5 బ్యాడ్ డెసిషన్స్, ప్రీవియస్ గవర్నమెంట్, టాప్ 5 గుడ్ డెసిషన్స్, టాప్ 5 బ్యాడ్ డెసిషన్స్. బాగుందండి, మంచి వీడియో చేయమని అడిగారు. ఈ 2 వీడియోస్ నేను చేస్తాను. నిరుద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కోసమే ఎక్కువ మంది ఆధారపడి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలాగే గవర్నమెంట్ డెసిషన్స్ గుడ్ అండ్ బ్యాడ్, అవి నేను ఈ రెండింటి మీద కూడా సెపరేట్ వీడియోస్ చేస్తాను. ఇది నా దగ్గర పెట్టుకుంటున్నాను. అలాగే మీ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్, లైవ్ సర్వే పాసిబిలిటీ కాదా? ఐ మీన్ ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ ఎమ్మెల్యే విన్ అవుతారు? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఒక సాక్షి ఛానల్ ఉంది, వాళ్ళు ఒక సర్వే పెట్టారనుకో వైసీపీకి అనుకూలంగా వస్తుంది. మన మేధావి జర్నలిస్ట్ గారు ఉన్నారు, ఆయన సర్వే ఆయన ఏ పోల్ పెట్టినా సరే వైసీపీకి అనుకూలంగానే వస్తుంది. అలాగే ఆదాన్ ఛానల్ ఉంది, వాళ్ళు ఏ పోల్ పెట్టినా టీడీపీకి అనుకూలంగా వస్తుంది. సో మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా వస్తాయి. సో నేను ఏ పోల్ పెట్టినా, నేను ఎందుకంటే ఎక్కువ పోల్స్ పెట్టను, అందుకే నాకు తెలుసు రిజల్ట్. నేను ఏ క్వశ్చన్ పెట్టినా దానికి రిజల్ట్ ఏమొస్తుందో నేను ముందే చెప్పగలను. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు, ఆయన పోల్ చూడండి, ఎప్పుడు పోల్ పెట్టినా టీఆర్ఎస్కి వ్యతిరేకంగానే రిజల్ట్స్ వస్తాయి. ఆయన పోల్ పెట్టడమే అనవసరం. అటువంటి అంటే మనం అన్ని పార్టీలను ఏకపారేస్తున్నప్పుడు లేదా మొదటి నుంచి కూడా కంటిన్యూ అవుతున్నప్పుడు వేరేలా ఉంటుంది. సో ఈ టైంలో పోల్ పెట్టినా కరెక్ట్గా అయిన రిజల్ట్ రాదు. కానీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్కి నేను పోల్స్ పెడతా. నాన్ పొలిటికల్ రిలేటెడ్ లేదా పొలిటికల్గా బర్నింగ్ టాపిక్స్ మీద నేను పోల్ పెడతా. అలాగే ఆఫ్టర్ ఎలక్షన్స్ ప్లీజ్ స్టేట్ సమ్ వీడియోస్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్. ఓకే, ష్యూర్, ఖచ్చితంగా చేద్దాం. తర్వాత లైవ్ ఇంటరాక్షన్, టీడీపీ క్యాండిడేట్ సబితమ్మ రెడీగా ఉన్నారు, ప్లీజ్ ట్రై చేయన్న. పెనుగొండ టీడీపీ అభ్యర్థితో లైవ్ ఇంటర్వ్యూ కావాలంటే ఓకే. ఇంటర్వ్యూ 10 questions ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంటర్వ్యూలో మనం అడుగుతున్న క్వశ్చన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఓకే. తర్వాత అన్ని రంగాల్లో రిజర్వేషన్ల వల్ల మెరిట్ క్యాండిడేట్స్కి జాబ్ రావట్లేదు. సో దాన్ని ఒక అన్స్కిల్డ్ క్యాండిడేట్స్ జాబ్స్ వస్తున్నాయి. ఇలాగే పాలిటిక్స్లో ఉన్న మెరిట్ని బట్టి ఎన్నుకునే విధానాన్ని తీసుకురావాలి. మంచి సజెషన్ ఇచ్చారు, అది రాజ్యాంగం మార్చాలి. మీకు ఎంత అమౌంట్ ఆఫర్ చేశారు పార్టీస్, మీరు ఇలాగే న్యూట్రల్గా ఉండగలరా? సో ఇది ఎలక్షన్ టైం అండి. ప్రతి యూట్యూబర్కి కూడా ఇది ఎలక్షన్ టైం. ఐ మీన్ పొలిటికల్ అనాలిసిస్ చేసే ఛానల్స్లో ఆంధ్రప్రదేశ్లో టాప్లో మనమే ఉన్నాం. మన ఛానల్ రీచ్ విపరీతంగా బాగుందన్నమాట. సో అందుకని ఈ టైంలోనే నేను ఏదైనా ఒకవైపు టర్న్ తీసుకుంటే వేరేలా ఉంటుంది. కానీ మనం సబ్స్క్రైబర్స్ని నమ్మి నడిపిస్తున్న ఛానల్ కాబట్టి, కేవలం మీ మీదే ఆధారపడి రన్ అవుతున్న ఛానల్ కాబట్టి, సో మన ఛానల్లో ఎప్పుడూ కంటెంట్ ఇలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఒక పార్టీకి అమ్ముడు అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఉండదు అనమాట. అలా ఉన్న సందర్భంలో అసలు మనకు ఛానల్ అనవసరం, నేను ఉండడం అనవసరం. తర్వాత సార్ మాది కుప్పం, మన పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడు, అక్కడ వారి భాష మీద ప్రేమ, మాది అనే స్వభావం రాష్ట్రం మీద కానీ భాష మీద కానీ ఎక్కువగా ఉంది. కానీ తెలుగు వాళ్ళకి రాష్ట్రం పైన కానీ భాష మీద కానీ ప్రేమ ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజించారు. అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను అలా చేయాలని ఆలోచన వచ్చినా సరే వాళ్ళు కొట్టడం, చంపడానికి కూడా వెనుగాడరు. మన వాళ్ళకు భాష మీద రాష్ట్రం మీద ప్రేమ లేదని నా అభిప్రాయం. మీరు దీనిపై స్పందించగలరు. ఇట్లు మీ అభిమాని కుప్పం. కరెక్టే. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంటుందంటే
ఫస్టు రాష్ట్రం మీద ప్రేమ, ఫస్ట్ కుటుంబం మీద ప్రేమ, ఆ తర్వాత రాష్ట్రం మీద ప్రేమ, ప్రాంతం మీద ప్రేమ, భాష మీద ప్రేమ ఉంటుంది. కానీ మనకి ఆ తర్వాతే వాళ్ళ కులం మీద ప్రేమ ఉంటుంది. ఇవన్నీ ప్రయారిటీ ఉండి లాస్ట్లో కులం మీద ప్రేమ ఉంటుంది. కానీ మనకి ఫస్ట్ మన మీద మనకు ప్రేమ ఉంటుంది. మన కుటుంబం మీద ప్రేమ ఉంటుందో లేదో తెలియదు, కానీ మన కులం మీద ప్రేమ ఉంటుంది. ఒకవేళ మన కుటుంబం మొత్తం మన కులమే అయితే ప్రేమ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో కులాల గొడవ ఎక్కువ, కులాల గోల ఎక్కువ. వేరే రాష్ట్రాల్లో కూడా కులాల సెంటిమెంట్లు గోల ఉంటుంది, కానీ ఇంత చైతన్యం ఉండదు. కుల చైతన్యం ఎక్కువ మన రాష్ట్రంలో. కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ తినేస్తాయి. మన రాష్ట్రంలో ఉన్న అధిక తెలివితేటలు మన రాష్ట్రాన్ని తినేస్తున్నాయి అన్నమాట, అవకాశాలను పోగొడుతున్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ బైఫర్గేషన్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కోల్పోయినవి ఏమిటి? 2014 చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చేసిన మంచి, చేసిన చెడు, అదే ఇందాక అడిగినట్టే అడిగారు. ఓకే, అది కూడా చేద్దాం. శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ యూస్ ఇది ఆల్రెడీ చదివినట్టున్నాము. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ అమరావతి? ఇది చదివేశాను. యూనియన్ బడ్జెట్ ఇది చదివేశాను. ఇంకా 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 ఏమున్నాయి? వైఎస్ఆర్సీపీ కౌస్ బెగ్గింగ్ మీద 1 వీడియో సార్. మై మదర్ మొబైల్ రిసీవ్డ్ అబౌట్ 10 మెసేజెస్. వైఎస్ఆర్సీపీ ఎక్కువ ప్రచారం అంట. అది తర్వాత అన్న, నేను 2019 ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్నాను. పోలింగ్ సజావుగా జరుగుతున్న సమయంలో ఒక పార్టీకి సంబంధించిన వారు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించారు, కానీ వారిని విధుల్లో ఉన్న మేము ప్రతిఘటించాము. ఇది ఇలాగే పునరావృతం అయితే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా పునరావృతం అవుతాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక నియోజకవర్గంలో 5 రిగ్గింగ్ బూతులు ఉండొచ్చు, ఒక నియోజకవర్గంలో 10 రిగ్గింగ్ బూతులు ఉండొచ్చు, కానీ రిగ్గింగ్స్ జరుగుతాయి చాలా చోట్ల. అలాగే డీబీటీ స్కీమ్స్లో 2 lakhs crores ఇచ్చాము అంటున్నారు కదా, దానిలో యూజ్ఫుల్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక ప్రొఫెషనల్ కోర్సు 10K వస్తుంది, దానికి అది నెరవేర్చుకున్న సంవత్సరానికి 5 లక్షలు జాబ్ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ 100% కరెక్టే. నేను అది సెపరేట్ వీడియో చేస్తాను. హాయ్ సార్, ప్లీజ్ డూ ఏ వీడియో ఆన్ వరికపుడిసెల ప్రాజెక్ట్ ఇన్ డెప్త్. సరేనండి, చేస్తాను. సరే, ఇవి అనమాట మనకు వచ్చినవి. ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని. సో ఇవి ఓవరాల్గా మనకు వచ్చినవి. కొన్ని నేను చెప్పాను, కొన్ని చెప్పలేదు. చెప్పనవన్నీ నేను సెపరేట్గా డీటెయిల్డ్ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.